ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సమాజంలో అందరికీ అభద్రత ఉంది, అందరి జీవితాలు నాశనం అవుతాయి. దీనివల్ల క్రైమ్ రేట్ పెరుగుతుంది, అంటే నేరాలు పెరుగుతాయి. కాబట్టి ప్రజలు యోగక్షేమాలతో ఉండాలంటే ఇది ఇక్కడ ఉండకూడదని చెప్పి ఒక న్యాయమైన డిమాండ్, చాలా చిన్న డిమాండ్. యోగక్షేమం కోరాల్సినటువంటి ప్రభుత్వం ప్రజల యోగక్షేమాలు చూడాల్సినటువంటి పోలీసులు అధికారులు ఏం చేస్తున్నారు అనేటటువంటిది ఇప్పుడు ఇక్కడ జరిగేటటువంటి విషయాన్ని చూస్తే అర్థం. ఇక్కడ మనం అందరం కూర్చొని ఈ షాపు వద్దని చెప్పి అంటుంటే ఈ షాపు కావాలని పోలీసు ఆయన వాళ్ళకి బందోబస్తు. ఇది ప్రభుత్వం యొక్క పనితీరు. ఇక్కడున్న ప్రభుత్వాలు, పోలీసులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల్ని పాలించడం కోసం లేదు, ప్రజల్ని పీడించడం కోసం ఉన్నారు. ఈ విధంగా మనం ఏమైనా చేస్తే, మనం ఏమైనా మాట్లాడితే, లేదు మన ప్రొటెస్ట్, మన వ్యతిరేకత తెలియజేస్తే ఇదిగో పోలీసు వాళ్ళు ఉన్నారు, నేను కేసులు పెడతాము, జైల్లో వేస్తాము, ఇంకా వీలైతే బెదిరించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఇది న్యాయమా అన్యాయమా, ఇది చట్టమా చట్ట వ్యతిరేకమా అనే విషయాలు ఆలోచించే దగ్గర లేదు. అందువల్ల మీరు ఏ పోరాటం అయితే ప్రారంభించారు, ఇది 100% పాటు చట్టబద్ధమైన పోరాటం. ప్రజలు బాగా నివసించే ప్రాంతాల్లో, ప్రార్థనా స్థలాలు ఉండే దగ్గర, లేదా పాఠశాలలు ఉండే దగ్గర, జనసమర్థమైన ప్రాంతాల్లో ఈ గ్రామీణ షాపులు పెట్టకూడదనే చట్టం. మరి ఇది వాళ్ళకి ఇక్కడ జనసమర్థమైనటువంటి ప్రాంతం అని, ఇక్కడ 2-3 మసీదులు ఉన్నాయి, 2-3 గుళ్ళు ఉన్నాయి, పక్కన పాఠశాలలు ఉన్నాయి, ఇదంతా జనసమర్థమైనటువంటి ప్రాంతం. మరి ఇక్కడ ఇవన్నీ అధికారులు కనిపించలేదా? ఈ పోలీసులు కనిపించలేదు. రోజు కొంత ఎస్పీ వాళ్ళు ఉంటారు, స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు ఉంటారు, పోలీసు వాళ్ళు ఇస్తున్నారు. వీళ్ళందరికీ తెలియదా ఇది చట్టాలంటే? వాళ్ళకు ఒకే ధీమా ఏంటంటే మమ్మల్ని ఎవరు ప్రశ్నించరు, ప్రశ్నించిన మేము వాళ్ళని కొనేస్తాము, వాళ్ళు అమ్ముడుపోతారు, లేదని చెప్పండి అణిచేస్తావు అని వాళ్ళు ఇచ్చి భ్రమలు పడుతున్నారు. అయితే వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ దేశంలో పోరాట చైతన్యం కలిగిన వాళ్ళు, పోరాట వారసత్వం కలిగిన వాళ్ళు ఏమనుకున్నా అనుకోకపోయినా దళితులు పైన ఎన్ఆర్సీ ఎందుకని వెళ్ళిపోయింది? వీరు చేసిన పోరాటం. అక్కడ లాఠీలు ప్రయోగించారు, జైళ్లలో పెట్టారు, వాళ్ళని నానా రకాల హింసలు పెట్టినా అది వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి కేంద్ర ప్రభుత్వాన్ని ఎక్కినటువంటి మహిళలు. అందుకనే మీకు మరొకసారి నా చేసి మనం చేస్తున్నటువంటి పోరాటం న్యాయమైన పోరాటం అయినప్పుడు, మనం అడిగేటటువంటి కోర్టు విధానం న్యాయపరమైనప్పుడు మనల్ని ఎవ్వరూ ఈ ప్రపంచంలో ఆపలేదు. అందుకనే ఓ అన్నలారా, తమ్ములారా, అక్కలారా, అమ్మలారా, మన పోరాటం న్యాయమైంది. వాళ్ళని అధర్మమైనటువంటి కోర్టు మన రక్తమాంసాలను తీర్చి, మన కుటుంబాల్లో సంక్షోభాలు సృష్టించి, ఈ సమాజంలో నేరాలను పెంచి డబ్బులు చేసుకోవాలని వాదనించి మనం ఇంటిగా బతుకుతాం, ప్రజలందరూ క్షేమంగా ఉన్నాం, శాంతితో ఉన్నాం అనేటటువంటిది మన యొక్క. అందువల్ల మనం చేసే ధర్మయుద్ధం అది అధర్మమైన వ్యాపారం. అందువల్లనే మన ధర్మయుద్ధం గెలుస్తుంది. మనం ముందుకే పోవాలని, ఈ షాపు తీసేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగించాలని, దీని చుట్టుపక్కల నెల్లూరు టౌన్ లో ఉండేటటువంటి మిగిలినటువంటి డివిజన్లలో కూడా సంఘీభావంగా వాళ్ళు ఇక్కడికి రావటమే కాదు, అక్కడ కూడా ఈ రకమైనటువంటి శిబిరాలు చేయటం ద్వారా ఈ పోరాటాన్ని మరింత విస్తృతం చేసిన వాళ్ళు ఉందామని చెప్పేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, మీరు పదండి ముందుకు, పన్నెండు రోజుకు పోదాం పైకి. జీరా హైతో బర్దాస్తు కలం కలం పల్లాడు, జీరా హైతో బర్దాస్తు కలం కలం పల్లాడు. జై మిత్రులారా, అక్కలారా, మీ ఉద్యమం చూసి మేమందరం ఇక్కడికి వచ్చాం. మీ ఉద్యమం ప్రేరేపించి వచ్చాం. మన నెల్లూరు జిల్లా మహిళలకు గొప్ప చరిత్ర ఉంది.
ఈ నెల్లూరు జిల్లాలో మొదలుపెట్టిన సారాయి ఉద్యమం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పాకి రాష్ట్ర వ్యాప్తంగా సారాయిని నిషేధించింది మనందరికీ తెలుసు. ఆ తర్వాత బ్రాందీ షాపులు ఎత్తేయాలని కూడా మహిళలు నెల్లూరు జిల్లాలో పోరాటం మొదలు పెడితే అది విస్తరించి రాష్ట్ర వ్యాప్తంగా బ్రాందీ షాపులు ఆ రోజు ఎత్తేయడం జరిగింది. ప్రభుత్వం అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రామారావు గారు మహిళల కోరికను మన్నించి ఆ రోజు సారాయి బ్రాందీ ఎత్తేయడం జరిగింది. ఇప్పుడు ఉన్న చంద్రబాబు అలాగే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంతో పోల్చుకుంటే రామారావు చాలా ప్రజల అభ్యర్థుల్ని ప్రజల కోరికల్ని మన్నించారు. ఆ రోజు ఉన్నటువంటి అధికారులు ఐఏఎస్ ఆఫీసర్లు రామారావు చెప్పారు, సారాయి బ్రాందీ ఆదాయం లేకపోతే ప్రభుత్వం నడపలేము అని చెప్తే రామారావు చెప్పాడు ఒకటే మాట, ప్రభుత్వం ఎట్లా నడపలేమో చూస్తాము, ముందు ఈ రోజు మహిళలు అడిగినట్టు బ్రాందీ షాపులు మూసేయండి అని చెప్పి ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చేశారు. ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత నేను బ్రాందీ షాపుల్ని వీటిల్ని నిదానంగా తీసేస్తానని చెప్పి ఆ రోజు చెప్పాడు. ఈ రోజు కూడా దాన్ని కొనసాగిస్తున్నాడు, పెంచుతున్నాడు తప్పితే బ్రాందీ షాపుల్ని ఎత్తేయలేదు. నిన్నగాక మొన్న జగన్ ప్రభుత్వం కూడా విపరీతంగా బ్రాందీలో సంపాదించాలని చెప్పి బ్రాందీ షాపులు పెట్టి నేర్చుకుని ఆ ప్రజల ఆవేశం ప్రజల తిరుగుబాటుతో ఈ రోజు జగన్ ప్రభుత్వం ఇంటికి వెళ్ళిపోయారు. ఈరోజు ఆ పరిస్థితి మళ్ళా తెలుగుదేశం రాకుండా వాళ్ళు చూసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. మీరు 20 రోజుల నుంచి ఇక్కడ ఈ ఒక మంచి సెంటర్లో ఒక మంచి వాతావరణంలో ప్రజల మధ్య ఇటువంటి బ్రాందీ షాప్ పెట్టి ఇక్కడ వాతావరణం చెడగొట్టద్దు, ఇక్కడ ఎటువంటి క్రిమినల్ కార్యక్రమాలు జరగడం లేదు, మళ్ళా ఇక్కడ తాగి తందనాలాడి గలవారు చేసి తిట్టుకొని రోడ్ల మీద పడిపోయి ఎందుకు మా వాతావరణాన్ని చెడగొడతారు, ఇక్కడ మహిళలు పిల్లలు అందరూ తిరిగే స్థలము, దీన్ని అపవిత్రం చేయొద్దని అడగడం చాలా న్యాయం. ఈ రోజు బ్రాందీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.